హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు జార్జియా నుంచి తిబిలిసీకి అయితే వెళ్తున్నాము. సో తిబిలిసీ అంటే జార్జియాకి క్యాపిటల్ అనమాట. సో ఈ క్యాపిటల్లో మనం ఏమేమి చూడొచ్చు అంటే ఫ్యూనిక్యులర్ రైడ్ అండ్ కేబుల్ కార్ అండ్ పీస్ ఆఫ్ బ్రిడ్జ్, ఈ మూడు కవర్ చేయొచ్చు అనమాట. సో టూరిస్టులు ఎవరైనా జార్జియాకి వెళ్తే ఈ మూడు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అనమాట. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో మేమైతే జార్జియాకి వింటర్ టైంలో వెళ్ళాము. యాక్చువల్గా డిసెంబర్లో మా మ్యారేజ్ డే ఉండింది. సో అందుకనేసి జార్జియా ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో యాక్చువల్గా జార్జియాకి వెళ్ళాలంటే బెస్ట్ టైము డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. సో మార్చ్లో ఇంకా వింటర్ వెళ్ళి సమ్మర్ స్టార్ట్ అవుతుందంట. యాక్చువల్గా మార్చ్లోనే అందరూ సజెస్ట్ చేస్తారు, బట్ మేమైతే డిసెంబర్లోనే వెళ్ళిపోయాము. సో డిసెంబర్లో మనకు స్నోఫాల్ కనిపిస్తుంది, బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు ఆ కేబుల్ కార్కి అయితే మేము వెళ్తున్నాము. మేమంతా ఇప్పుడు కేబుల్ కార్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. యాక్చువల్గా టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ 25 జెల్స్. సో ఇప్పుడు మేము ఈ కేబుల్ కార్ ఎందుకు వెళ్తున్నామంటే, సో పైన హిల్ పైన మదర్ ఆఫ్ జార్జియా ఉంటుంది. సో ఆ స్టాచ్యూని చూడడానికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ 2 కేబుల్ కార్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము వెళ్తాండే కేబుల్ కార్ వచ్చేసి రైక్ పార్క్ కేబుల్ కారు. ఇది వచ్చేసి నరికెలా ఫోర్ట్ ట్రీస్ వరకు వెళ్తుంది. సో ఇంకో కేబుల్ కార్ ఉంటుంది, అది టర్టిల్ లేక్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మేము వెళ్తూ ఉండేది మదర్ ఆఫ్ జార్జియా అనే స్టాచ్యూను చూడొచ్చు. సో దీంట్లో ఈ కేబుల్ కార్లో మ్యాక్సిమం 6 పర్సన్సే కూర్చోవచ్చు అనమాట. సో మేమంతా కలిపి ఒక 6 మెంబర్స్ ఉన్నాము. సో మేమైతే ఒక క్యాబిన్ తీసుకున్నాము. సో ఇది ఏంటంటే ఇది 10 మినిట్స్ వెళ్తుంది, ఇక్కడ నుంచి పైకి 10 మినిట్స్ లోపల వెళ్తుంది. ఇది టికెట్స్ వచ్చేసి 2.5 జెల్. యాక్చువల్గా మా సాధ్వికి టికెట్ తీసుకున్నాం, నేహాకి టికెట్ ఏం లేదు. సో ఇది 9 AM టు మిడ్ నైట్ వరకు ఉంటుంది. ఈ కేబుల్ కార్లో మనకి హీట్గా ఉంటుంది అనమాట. అవుట్ సైడ్ చాలా కోల్డ్ ఉంది కదా, మనము లోపలికి వెళ్తే హీట్ క్యాబిన్స్ అనమాట ఇవి. సో అందుకనేసి అంత సేఫ్గా వెళ్ళొచ్చు. సో మెట్రో కంటే ఈ కేబుల్ కార్సే ప్రిఫర్ చేస్తారనమాట జార్జియాలో. సో వీళ్ళనమాట ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ వాళ్ళు కూడా. సో మేమంతా జార్జియాలో మీట్ అయ్యాము. సో ఈ రైడ్ అయితే చాలా వండర్ఫుల్గా ఉండింది. సో మేము జార్జియాలో అబ్జర్వ్ చేసింది ఎక్కువగా చర్చెస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే మౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో డిసెంబర్లోనే ఎందుకు వచ్చామంటే డిసెంబర్లో స్నోఫాల్ చూడొచ్చు మెయిన్గా. సో అందుకనేసి మేము డిసెంబర్లో ప్లాన్ చేసాము, కానీ ఎక్కువగా మార్చ్లో వస్తారంట జార్జియాకి, బట్ మేమైతే డిసెంబర్లోనే ప్లాన్ చేసాము. సో అందువల్లనే మేము స్నో మౌంటైన్స్ ఇవన్నీ చూడగలిగాము. తర్వాత స్నో ఎలా కరుగుతుంది, స్నోలో ఆడుకోవడము ఇవంతా చేసామన్నమాట. సో ఇది తిబిలిసిలో చర్చ్ అనమాట ఇది. సో అతి పెద్ద చర్చ్ తిబిలిసిలో ఉండేది ఇదే అనమాట. సో జార్జియాలో మేము అబ్జర్వ్ చేసింది చర్చెస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే మౌంటైన్స్ కూడా సూపర్గా ఉందన్నమాట. న్యాచురల్గా ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ జార్జియానే. సో ఇక్కడ కరెన్సీని వాళ్ళు జెల్ అని లారీస్ అని పిలుస్తారు. సో జార్జియాలో మెయిన్గా మనము స్నోఫాల్ చూడాలంటే డిసెంబర్ టు ఏప్రిల్లోనే ప్లాన్ చేయాలా. సో తర్వాత అయితే స్నోఫాల్ మనకు కనపడదు. యాక్చువల్గా స్నో కరిగేది ఇదంతా డిసెంబర్ టు ఏప్రిల్లోనే చూడొచ్చు మనము. సో లొకేషన్ చూస్తున్నారుగా ఎంత బాగుందో. సో అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ బ్లూ కలర్లో, అదే అనమాట పీస్ ఆఫ్ బ్రిడ్జ్.
సో అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట జార్జియాలో. సో ఇప్పుడైతే మదర్ ఆఫ్ జార్జియా దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మనమైతే కేబుల్ కార్ దిగేసి ఇక్కడ నుంచి జిప్ లైన్ కూడా ఉంటుందంట కిందకి వెళ్ళడానికి. బట్ మేమైతే అది ట్రై చేయలేదు. లొకేషన్ చూస్తున్నారుగా ఎంత బాగుందో. సో ఈ లొకేషన్ కోసమే మనం కేబుల్ కార్ అయితే ట్రై చేస్తాము. సో విజిటర్స్ మస్ట్ అండ్ షుడ్గా రావాల్సిన ప్లేస్ అనమాట ఇది కూడా. సో తను సాంగ్ పాడుతున్నారు వాళ్ళ అమ్మ కోసము. తను బ్లైండ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టేశారు. సో మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే తిబిలిసిలో ఇక్కడ చేసుకోవచ్చు. యాక్చువల్గా చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అంట, పిల్లలకి టాయ్స్, తర్వాత జార్జియాలో ఏమేమి ఫేమస్ ఇక్కడ అవన్నీ పెట్టారు. సో మేమైతే ఒక 2 మ్యాగ్నెట్స్ ఏమో తీసుకున్నాము. జార్జియాకి ఏంటంటే ట్రావెలర్స్తో కూడా వెళ్ళొచ్చు, అలాగే మన ఓన్గా కూడా వెళ్ళొచ్చు. సో ట్రావెలర్స్తో వెళ్తే మనకు ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఎయిర్పోర్ట్కి కార్ పంపివ్వడము, తర్వాత డ్రాప్ ఆఫ్ చేయడం అంతా వాళ్ళే చూసుకుంటారు. సో ఓన్గా వెళ్తే మనమే ఇక్కడ కార్ బుక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనమే అమౌంట్ ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత హోటల్ కూడా మనమే మాట్లాడుకోవాలన్నమాట. సో మాకు అలాంటి అదేం లేదు, మేము ట్రావెలర్స్తో వెళ్ళిపోయాం కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు దగ్గరుండి. జార్జియాలో ఎక్కువగా డాగ్స్ కూడా ఉంటాయన్నమాట. మేమైతే కొన్ని డాగ్స్ చూసాము, వాటితో ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. స్ట్రీట్స్లోనే ఉంటాయి అవి, వాటికి చలి కూడా అస్సలు ఉండదు. ఇంత కోల్డ్లో కూడా అవి చాలా బాగా తిరుగుతాయి. అసలు స్నోలో కూడా చాలా డాగ్స్ చూసాను, క్యాట్స్ చూసాను నేను. సో ఇప్పుడైతే మేము కేబుల్ కార్ నుంచి దిగేసి పీస్ ఆఫ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. సో ఈ పీస్ ఆఫ్ బ్రిడ్జ్ ఏంటంటే పెడెట్రిషియన్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది తిబిలిసిలో బెస్ట్ ప్లేస్. సో ఈ పీస్ ఆఫ్ బ్రిడ్జ్ని స్టీల్ గ్లాస్తో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంటుంది వ్యూ కూడా. సో ఇది హాట్ ఎయిర్ బెలూను. సో జార్జియాలో కూడా ఉంది, సో దుబాయ్లో కూడా ఉందన్నమాట. సో అక్కడ ఇక్కడ సేమ్ ప్రైసే ఉంది. సో ఈ పీస్ ఆఫ్ బ్రిడ్జ్ దేనికి గుర్తంటే యూనిటీ అండ్ హార్మోనీ అంట. బెస్ట్ ప్లేస్, బాగుంది, వ్యూ కూడా సూపర్గా ఉంది. సో ఈ బ్రిడ్జ్ బౌ షేప్లో ఉంటుంది. సో చూడడానికి లుకింగ్ అంతా బాగుంది. సో కిందనే మనకి బోట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. సో మేమైతే వెళ్దాం అనుకున్నాము బోటింగ్కి, కానీ ప్రైస్ ఎక్కువ చెప్పారు వాళ్ళు, అందుకనేసి మేము క్యాన్సిల్ చేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే మేము ఫ్యూనిక్యులర్ రైడ్కి అయితే వెళ్ళిపోయాము. సో యాక్చువల్గా కేబుల్ కార్ ఫినిష్ అయిపోయింది, ఇది పీస్ ఆఫ్ బ్రిడ్జ్, నెక్స్ట్ ఫ్యూనిక్యులర్ రైడ్. ఇక్కడ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్స్ అయితే 10 జెల్స్ ఒక్కొక్కరికి. సో మేము టికెట్ తీసుకొని రైడ్కి అయితే వచ్చేసాము. ఈ తిబిలిసి ఫ్యూనిక్యులర్ రైడ్ వెళ్తే మనము మటస్మండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్తాము. సో అది కూడా చాలా సూపర్ ప్లేస్ అనమాట. అందుకే మనకు బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్గా పెట్టారు వీళ్ళు. సో చూడండి, ఫ్యూనిక్యులర్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో మనం ఇప్పుడైతే పైకి వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా మేము ఎక్కినప్పుడు ఎవ్వరు లేరు.
ఫ్యూనిక్యులర్ రైడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మౌంటైన్స్ పైకి వెళ్తుంది. సో కింద నుంచి మనకు స్ట్రెయిట్ లైన్గా 90 డిగ్రీస్లో వెళ్తుంది అనమాట ఇది. సో మనకి సిటీ వ్యూ కూడా బాగా చూడొచ్చు. సో చూడండి మేము పైకి వెళ్ళే కొద్దీ సిటీ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఈ రైడ్ టైం వచ్చేసి 15 మినిట్స్ టైము. సో 15 మినిట్స్లో మనము పార్క్ రీచ్ అయిపోతాము. సో మేము దుబాయ్ నుంచి జార్జియాకి ఎర్లీ మార్నింగ్ 4:30కి రీచ్ అయిపోయాము. సో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఆల్రెడీ టూర్స్ అండ్ ట్రావెలర్స్ వాళ్ళు బుక్ చేసేసారనమాట. సో మేము వెళ్ళే టయానికి అతను వచ్చేసి మమ్మల్ని పిక్ చేసుకొని హోటల్కి తీసుకెళ్ళిపోయారు. సో మేము హోటల్లో కొంతసేపు రెస్ట్ తీసుకొనేసి తర్వాత తిబిలిసి టూర్కి అయితే వచ్చేసాము. సో తిబిలిసిలో 1 డే అంతా సరిపోయింది మాకు. సో మాకు తిబిలిసిలో ఇచ్చిండే హోటలు రమదాన్ విందం. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోయాము. సో 9 నుంచి ఇంకా మళ్ళీ 9కి 9:30 10కి హోటల్కి రీచ్ అయిపోయాము. సో ఇలా ఉండిందనమాట మా డే జార్జియాలో. ఫ్యూనిక్యులర్ రైడ్ అయిపోయిన తర్వాత జార్జియా క్రానికల్కి అయితే వచ్చాము. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మా డ్రైవర్ తీసుకొని వచ్చేసారు. సో ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. ఈ జార్జియా క్రానికల్ వచ్చేసి ఒక మోనుమెంట్. ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టారంట ఒక గుర్తుగా. సో అందుకనేసి దీన్ని చాలా ఫేమస్గా ఎంచుతారనమాట జార్జియాలో. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో ఆ వ్యూ కోసమే ఇక్కడ చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా పిల్లర్స్, అది వచ్చేసి 16 ఉంటాయంట అక్కడ. సో ఆ క్రానికల్ గురించి పూర్తిగా జార్జియన్ భాషలో ఉంది ఇదంతా. సో ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా, అందుకని ఇంగ్లీష్లో కూడా రాశారు. సో అదైతే నేను వీడియో తీసాను. సో ఆ క్రానికల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. సో ఇదన్నమాట దుబాయ్ క్రానికల్ గురించి. జార్జియాలో డే 1లోనే మేము 5 ప్లేసెస్ ఫినిష్ చేసాము. కేబుల్ కారు, ఫ్యూనిక్యులర్ రైడ్, పీస్ ఆఫ్ బ్రిడ్జ్ అండ్ జార్జియా క్రానికల్ అండ్ 1 చర్చ్ కూడా విజిట్ చేసాము. మా డ్రైవరు ఇంకా లేట్ అయినా కూడా చర్చ్కి తీసుకెళ్ళేసి మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేశారనమాట. సో ఇది మా జార్జియా ట్రిప్.